నంద్యాల మున్సిపల్ కౌన్సిల్లో రగడ ప్రోటోకాల్ విషయంపై కౌన్సిల్ సభ్యులకు కమిషనర్కు మధ్య తారాస్థాయిలో వాగ్వాదం. వార్డులో జరిగిన మున్సిపల్ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా ప్రారంభిస్తున్న మున్సిపల్ అధికారులు. ప్రోటోకాల్ విషయంపై మున్సిపల్ కమిషనర్ను నిలదీసిన కౌన్సిలర్లు, నీ కింద పనిచేసే ఉద్యోగిని కాదు, నీకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదంటూ మున్సిపల్ కౌన్సిల్ సాక్షిగా దురుసుగా మాట్లాడిన కమిషనర్ నిరంజన్ రెడ్డి. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడిన తీరుపై కౌన్సిలర్ల ఆగ్రహం. సుమారు గంటసేపు మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం. మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్లను అవమానించిన కమిషనర్ నిరంజన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కౌన్సిల్ సభ్యులు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లమైన మాకు ప్రోటోకాల్ పాటించకుండా అగౌరవపరుస్తూ అవమానపరిచారని కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు. చివరకు ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది తప్పకుండా పాటిస్తామని దురుసుగా ప్రవర్తించిన తీరుపై కౌన్సిల్ సభ్యులకు క్షమాపణ చెప్పిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మరియు మున్సిపల్ ఇంజనీర్ గురప్ప. నేను ఎందుకు ఉండాలి కమిషనర్ గా? మీరంతకు మీరే వచ్చి మీరే ఓపెనింగ్ చేసుకోండి, మీరే రోడ్లు వేసుకోండి, మీరే భూమి పూజలు చేసుకోండి, మీరే డ్రైనేజ్ వేసుకోండి. మేము మీ కాడ సినిమా చూస్తుంటాం. ఏమైనా ఎవరికైనా ఇదే సమాధానం నీట్ గా మళ్ళీ గోల్డ్ లాగా చెప్తాడు. స్వీట్ ఉంటాయి మాటలు. కానీ మాకైతే మాకు కదా తిప్పలు. ఆ ప్రజలు అడుగుతున్నారు, మీ కౌన్సిలర్ అయింది కూడా నువ్వు ఎందుకు వాటిలో వాళ్ళు రోడ్లు వేయడానికి వస్తే నువ్వు రాకుంటున్నావని అడుగుతున్నారు. మేమేం సమాధానం చెప్పాలి వాళ్ళకు? మాకు ఖచ్చితంగా కమిషన్ వచ్చినప్పుడు తెలియజేశారా లేదా? లేదంటే మేము చేసే బాధ్యత మేము చేసే పని మేము చేసుకుంటాం. నాకు అది కావాలి అధ్యక్ష. ఈ అభిష్టానికి అనుగుణంగా మేము పనిచేయగలిగేది మీకు పనిచేయట్లేదు. మేము వచ్చినప్పుడల్లా నేను మీ అభిష్టానికి మీ ఓపెనింగ్ లో పోయాలంటే మీరు మాట్లాడండి. అవసరం వచ్చినప్పుడు అనుమతి తీసుకోవాలా? మీ అనుమతి తీసుకోవాలా? కరెక్ట్. మహిళలు మాట్లాడుతున్నారు. ఏమంతా దౌర్జన్యం చెప్తారు. మాట్లాడే పద్ధతి కూడా కౌన్సిల్లో సంబోధించే విధానం కానీ మాట్లాడే పద్ధతి కానీ మేము కూడా వీలైనంత వరకు సరదాగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మమ్మల్ని హర్ట్ చేసేటట్టు మీరేదో పై
మేమేదో తప్పు చేస్తున్నట్టు మాట్లాడడం అనేది ఎవరికి కరెక్ట్ కాదు. మన మధ్య సమన్వయం లోపం అనేది కూడా అది ఎవరికి మంచిది కాదు. కాబట్టి దయచేసి ఒకరినొకరు మీరు గొప్ప అనేది మనం వద్దు. ప్రోటోకాల్ వైలేషన్ ఏదైనా ఉందా తప్పనిసరిగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఏదన్నా ఉంటే అది ఎవరో మీరు మాట్లాడే ప్రోటోకాల్ పాటించట్లేదు. అసలు మేము కౌన్సిల్ ద్వారా ప్రజల ద్వారా ఎన్నికబడి కౌన్సిల్ వచ్చారు అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మా ప్రోటోకాల్స్ ఉన్నాయా లేవా? ఇది చూడండి, ఇది చేయట్లేదు అంటారా? ఈ విషయంలో క్లియర్ గా కాంట్రాక్టర్ మీరు ఇద్దరు కలిసి చేసినారని చెప్పి సభ్యులు అడుగుతున్నారు. మాకు ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాల్సిందే. ఈ రోజు మీ గారు సారీ చెప్పాల్సిందే కౌన్సిల్ కు. నేను చెప్తున్నాను, ఆయన ఈ కరప్షన్ కు సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. నాట్ ఏ సింగిల్ పర్సన్, టోటల్ కౌన్సిల్ టోటల్ కౌన్సిల్ మా ప్రమేయం లేకుండా వర్క్ జరిగిందండి. నిజంగా మా ప్రమేయం లేదు. సో దానివల్ల అన్న ఏదన్నా అట్టేంటైనా సారీ చెప్పమ్మా అన్నకు. సారీ నా సో ఎవరికి మేము ఆ విధంగా జరగదని మేము ఆశీర్వదిస్తున్నాం. ఆ విధంగా జరగకుండా చూస్తున్నాం తప్ప ఏదో మిమ్మల్ని అడ్డు చేయాలని చెప్పేసి మీ అందరి మొదలు నేను సారీ చెప్పాలి పని చేస్తున్నాం, నిజాయితీ పని చేస్తున్నాం, చేయించుకోండి తప్ప ఈ విధంగా ఒక వ్యక్తిగత మీకు ఈ విషయం మీకు చాలా క్లారిటీ తెలుసు. సో టార్గెట్ చేయడం కూడా బాగుండదన్నా. సో నువ్వు అట్టేంటే కానీ నేను నీకు సారీ చెప్తాను. ఇంటెన్షనల్ గా చేసేటప్పుడు ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా ఎవరైనా అర్థమైతే ఎంటైర్ టీమ్ తరఫున రెడీ టు సే ఏది మీ నోటీస్ ఉంది? ఒక పార్కు కాలిపోతే మా నోటీస్ లేదు, ఏదైనా జరుగుతే ఒక మా నోటీస్ లేదు. ఇప్పుడు మీరు ఏం చేసినట్టు మీరు ఏం చేసినట్టు ఎంపీ గారు ఏం చేస్తారు? మీరు నోటీస్ లేదు. కింద గుండె కింద ఉంటారు అధ్యక్ష, నాకు దానికి తెలియదు, మాకు తెలుసు అంటారు. ఇక అవినీతి లేదా అధ్యక్ష? అది ప్రజాధనం కాదా అధ్యక్ష? ప్రజాధనాన్ని వాడుకున్నట్టు కాదా అధ్యక్ష? మనము వర్కులు రద్దు చేస్తున్నారు, ఇమీడియట్ గా మళ్ళీ రికాస్ట్ చేసేసి నోట్స్ లో పెట్టేసి అంటున్నారు. ఎస్, మనందరం కూడా మీ అందరితో ఉంది. ఇక రానున్న రోజుల్లో ఎంత చేసుకోవడానికి గౌరవ సభ్యులకు గౌరవ కౌన్సిల్ బట్టి ప్రయారిటైజ్ చేసుకుని ఆ పనులు